విస్తృతమైన ఇస్లాం సమాజం ఈరోజు వివిధ దేశాలు వివిధ రకాల రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. సౌదీది ఒక స్టాండ్ ఉంది, యూఏఈ ఒక స్టాండ్ ఉంది. యమన్ దగ్గరికి వచ్చేప్పటికి ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. యమన్ ఈజ్ బిగ్గర్ దెన్, ఐ బిలీవ్, ఐ మే బి రాంగ్ సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్. యమన్ ఈజ్ బిగ్గర్ దెన్ ఇరాన్ అనుకుంటున్నాను, అంటే సైజు వైశాల్యం దృష్ట్యా. అక్కడ హౌతీలు, హెజ్బుల్లాసు, హమాసు, ఇలా ఇన్ని రకాల సమాజాలు, ఇన్ని రకాల ఉగ్రవాద గ్రూపులు. ఎవరు ఏ స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది ఇరాన్ దగ్గరికి వచ్చేప్పటికి? ఫోమస్ కర్నల్ గారు, బాబారావు గారు మాట్లాడడానికి నేనేమి కలపలేను. సెట్ పర్ఫెక్ట్లీ వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కలపలేదంటే అదేం కరెక్ట్ చేయలేము. కానీ ఒక 2 points మీకు 3 points చెప్తున్నా. 1998 నుంచి 20 వరకు కోర్ ఫోర్స్ అంటే ఇరాన్లో సీక్రెట్ సర్వీస్, ఆర్మీ అంత అయతుల్లా ఖమేనీ తర్వాత సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అంటే ఆయన తర్వాత ఇరాన్లో ఖుద్ ఫోర్స్ కాసిం సొలైమానీ, జ్ఞాపకం పెట్టుకోండి పేరు. 2020లో జనవరిలో ట్రంప్ అతన్ని తిరిగే టైంలో మిసైల్తో చంపించేసి ఏమన్నాడంటే 6 నెలల క్రితం ఇచ్చాను వారిని చంపేయమని, ఇవాళ చంపారని. అది అందరికీ జ్ఞాపకం ఇరాన్లో. రెండోది ఇందాక మన పాపారావు గారు వారు చెప్పినట్టుగా కర్నల్ గారు 30 మందో 40 మందో 50 మంది జనరల్ చంపేశారు. ఇరాన్ న్యూక్లియర్ ఫోర్స్ హెడ్ని చంపేశారు. పూర్తిగా ఇన్ఫిల్ట్రేట్ అవి లంచాలతో అండర్ కవర్గా ఉన్నారు ఇరాన్. నేను అనుకుంటున్నా ఒకళ్ళు ఇద్దరునో 10 మందినో 30 మందినో ఈవేళ రేపు వాళ్ళకి మంచి వార్తలు వస్తాయి అనుకుంటాను. అంత డీప్గా పెనట్రేట్ అయిపోయారు. సో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారంటే సైకలాజికల్గా ఒకళ్ళని ఇద్దరిని పంపిస్తే అది మర్చిపోవద్దు. మొత్తం ఇరాన్ పెట్టిన వాళ్ళని హమాస్ లీడర్షిప్ అని అందరినీ చంపేశారు. హమాస్ బాస్ ఇరాన్ వచ్చినప్పుడు ఒక ఫ్యూనరల్ అక్కడ వాళ్ళని చంపేశారు, అక్కడే చంపేశారు. అలాగే లెబనాన్లో 30 సంవత్సరాలు బట్టి ఎవరైతే హెడ్ ఉన్నాడో అయోతుల్లా వాళ్ళని చంపేశారు. 100 మంది లెబనీస్ షియా లీడర్స్ టెలిఫోన్ ద్వారా చంపేశారు. టెక్నాలజీ ఉన్నది, పెనట్రేట్ అవ్వాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి ఇరాన్. రెండోది ఏంటంటే మనకి ఇరాన్కి కాంటాక్ట్, ఒక సెంటెన్స్ 1900 సంవత్సరం వరకు కోర్ట్ లాంగ్వేజ్ మొఘల్స్ ఏంటి, నైజాం, హైదరాబాద్ అందరినీ పర్షియన్. ఇరాన్కి మనకి సంబంధం అది. ఇప్పుడు మన ముస్లింలో కూడా కొంచెం తెల్లగా ఎర్రగా ఉన్న వాళ్ళంతా ఇరాన్ నుంచి వచ్చి సెటిల్ అవ్వారు ఇక్కడ. జ్ఞాపకం పెట్టుకోండి, వందల మంది పర్షియన్ లేపారు. పర్షియన్ లాంగ్వేజ్ ఉత్తరప్రదేశ్లో దాదాపు 50 సంవత్సరాల వరకు ఎంప్లాయీస్ అంతా పర్షియన్ వాడేవారు. కోర్ట్ లాంగ్వేజ్ పర్షియన్, చాలా సంబంధం ఉన్నది మనకి పర్షియాకి. అందువల్ల నేను ఇందాక ఏమన్నా లీడర్షిప్ మనకు వ్యతిరేకమైన పీపుల్ బ్రహ్మాండమైన కాంటాక్ట్ అయిపోయాక ఇప్పుడు మీరు చెప్పింది పక్క దేశాలందరికీ. మీరు అన్నారు యెమెన్లో సౌదీ అరేబియా ఇరాన్కి గొడవ, యెమెన్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇరాన్కి గొడవ. ఇరాక్లో 2 భాగాలు ఉన్నాయి. షియా భాగాన్ని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, సున్నీ భాగం వ్యతిరేకం. అలాగే సిరియాలో కూడా ఈ అన్ని చోట్ల ఇరాన్ తీసేస్తే గొడవ ఉండదని కూర్చున్నారు. ఎక్స్ట్రీమ్ లాంగ్వేజ్ డబ్బిచ్చారు, చేశారు. అంటే జరుగుతుందో జరగదో చెప్పలేదు. ఈ ఖొమేనీ రెజిమ్ తీసేస్తే డబ్బులు ఇచ్చి చేసిన తర్వాత మన భారతీయులు కూడా మనం ఆలోచించుకోవాలి. అతను ఎప్పుడు ఉన్న అయతుల్లా ఖమేనీ భారతదేశం తరఫున ఒక్క మాట అనలేదు. పాకిస్తాన్కి చీప్గా ఆయిల్ ఇస్తున్నారు, బంగ్లాదేశ్కి ఇస్తారు. భారతదేశాన్ని అంత ప్రోపగండా పాకిస్తాన్ చేసి సక్సెస్ఫుల్గా ఇరాన్ వాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇరాన్ గురించి ఏం మాట్లాడదు. పాకిస్తాన్ ఆడిపోతే ఇంకోటి వస్తారు, పాకిస్తాన్ ట్యాక్ట్ఫుల్గా ఉంటారు. కానీ ఇరాన్ ప్రభుత్వంలో ఏ మార్పు వచ్చినా భారతదేశానికి పెద్ద గేమ్ కూడా వస్తారు, చాలా పెద్ద గేమ్. సో మనం సౌదీ అరేబియా పక్కన ఉన్న సున్నీ దేశాలందరూ మీ మ్యాప్లో చూస్తే జార్డన్ అందరికీ అమెరికా కనుక యవనాలు తీసేస్తే వాళ్ళు ఆనందపడతారు. ఇంకా అమెరికా కూడా రెచ్చగొడుతున్నారు కూడా నాకు తెలుసు. ఇరాన్ దాదాపు 40 సంవత్సరాల క్రితం జరిగింది, మీరు జ్ఞాపకం చేస్తున్నా. వాళ్ళ మక్కాకి సీక్రెట్గా 150,000 మందిని పంపించాడు అయతుల్లా ఖొమేనీ షియాస్. 150,000 మందిని హజ్కి ఆ రోజు క్యాప్చర్ చేశారు. మాస్క్, మెయిన్ మాస్క్. అప్పుడు సౌదీ అరేబియా వందల మందిని చంపేసి మళ్ళీ తెచ్చుకున్నారు. ఏమన్నారు, ఇది మీదే కాదు, ఇది మాది, అందరిది. సౌదీ అరేబియా ఏదో దీని మీద కూర్చుంటున్నది అని మర్చిపోదు. ఇవాళ సౌదీ అరేబియా కింగ్ ఇదేంటి, కస్టోడియన్ ఆఫ్ ద 2 మాస్క్స్. ఆ 2 మదీనా మక్కాలో ఉన్న వాళ్ళ మస్జిద్లకి ఆయనే
తెల్లపత్త కాడి అన్న ఏదో అనుకోండి, అది చాలా పెద్ద హిస్టరీ ఉన్నది. వాళ్ళు వెనకాల నుండి తీసేయమంటున్నారు. ముస్లిం వాళ్ళు ఇస్లామిక్ వాళ్ళు యునైటెడ్గా లేరు ఈ విషయంలో. అందువల్ల ఏదో జరుగుతుందో చెప్పలేం, కానీ ఏదో జరుగుతుంది అని మాత్రం ఎదురు చూడదు. అది భారతదేశానికి మంచిది. చమురు ప్రైసు, పాకిస్తాన్కి సాయం, చైనాకి మెయిన్ బిజినెస్ పార్ట్నర్ ఇరాన్. మన వెల్లువెల్లని తొక్కేశాక చైనాకి $150-200 బిలియన్ పోయినాయి. మాట్లాడకుండా, కక్కలేకుండా, మాట్లాడలేకుండా చైనా కూర్చున్నది. చైనాను పంపించిందా వెల్లువెల? లేదే. ఇరాన్ కూడా చైనా సాయం ఏం చేస్తుంది? ఏమీ చేయదు. పడిపోతే పోయారు, కొత్తతో వ్యాపారం చేద్దామని కూర్చున్నారు. కానీ చైనాకు ఒక పెద్ద ఫ్రెండ్ పోతాడు, తక్కువ ధరల్లో ఆయిల్ వస్తుంది చైనా, వాళ్ళే కొంటున్నారు రష్యా నుంచి. సో చాలా మార్పులు. నేను అనుకుంటున్నా మన ఫ్రెండ్స్ ఇద్దరు వేరే వ్యూ ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ ఇట్. మార్పు అనేది ఏమాత్రం వచ్చినా భారతదేశానికి మంచి రిలీఫ్ వస్తుందని నాకు. సార్, కల్నల్ పరమేశ్వర్ గారు చాలా డీటెయిల్ అనాలిసిస్ ఇచ్చారు డాక్టర్ పుల్లారావు గారు. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్ ఇరాన్కి రష్యా సపోర్ట్ వస్తే మరి థర్డ్ వరల్డ్ వార్కి లీడ్ చేస్తుంది అది? అది ఒక పెద్ద హైపోథెటికల్ క్వశ్చన్ అండి. అంటే రష్యా సపోర్ట్ వస్తే అంటే రష్యా ఈజ్ మీకు వేరియస్ ల్యాండ్స్కేప్ చేంజ్ ఎట్లా అవుతుందనేది చూడాలి. ల్యాండ్స్కేప్ చేంజ్ బట్టి, అంటే జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ చేంజ్ అని గురించి మాట్లాడుతున్నాను నేను. జియోపొలిటికల్ ల్యాండ్స్కేప్ చేంజ్ గురించి మాట్లాడితే